హలో గైస్, ఇవాళ మనం ఓజీ మూవీకి వెళ్ళబోతున్నాం. అయితే సినిమా రేపు రిలీజ్ అయితే ఇవాళ ప్రీమియర్స్ ఉన్నాయి. సో దానికోసం రెడీ అయ్యే ముందు క్యారేజ్ బ్యాగ్ తీసుకెళ్లి ఇంటికాడ ఇచ్చేద్దాం అని చెప్పేసి ఇంటి బయలుదేరా. సో ఆ క్యారేజ్ బ్యాగ్ మా మిస్సెస్ కి ఇస్తే తనకు బాగాలేదని ఇంటి దగ్గర దింపేమంది. సో తన ఇంటి దగ్గర అయితే దింపేసా. తర్వాత థియేటర్ కి వెళ్లే ముందు ఫస్ట్ అయితే టిఫిన్ తినేసా. టిఫిన్ తినడం పూర్తవగానే ఇంకా వెంటనే థియేటర్ కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా నేను థియేటర్ కి వెళ్ళేసరికి మొత్తం థియేటర్ మొత్తం నిండిపోయి ఉంది. ఇసుకేసిన రానంత మంది జనాలు ఉన్నారు. మొత్తం డీజే సౌండ్ తో అల్లాడించేస్తున్నారు థియేటర్ ని. కాసేపు వాళ్ళ మధ్యలోనే ఉండి ఆ వైబ్ అంతా బాగా ఎంజాయ్ చేసా. కాసేపు అలా వాళ్ళతో పాటు పక్కన నించొని ఆ తర్వాత నేను కూడా వాళ్ళతో కలిసి కాసేపు గింత. కానీ కాసేపు అయ్యాక లోపల హడావిడి ఎక్కువ అవడంతో పోలీసులు అందరూ అక్కడ ఉన్న జనాలందరినీ చాలా మందిని బయట పంపించేశారు. నేను కూడా బయటకి వెళ్ళిపోయా. ఎంతకి గేట్లు తీయకపోవడంతో ఏదో బాధపడి లోపలికి గోడ దూకి వచ్చేసాం. తర్వాత థియేటర్ లోకి ఎలా చేశారు. సో అందరూ థియేటర్ లోకి అయితే వెళ్ళిపోయాం. మూవీ అయితే స్టార్ట్ అయింది కానీ మూవీ మధ్యలోనే ఆపేశారు. ఎందుకంటే థియేటర్ లోకి చాలా మంది జనాలు వచ్చేసారు. సో దాని వల్ల అయితే సినిమా అయితే కాసేపు ఆపారు. ఆ తర్వాత మూవీ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇక టైటిల్ కార్డ్ అయితే పడిపోయింది. మూవీ ఫస్ట్ హాఫ్ విషయం మాట్లాడుకుంటే మూవీ ఫస్ట్ హాఫ్ అయితే మీరు పెట్టిన టికెట్ ప్రైస్ ఫుల్ అంటే ఫుల్ న్యాయం చేస్తుంది. పవన్ కళ్యాణ్ ని మీరు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలా ఉంటది. అలా ఒక పీక్స్ ఇంటర్వ్యూ తో అయితే ఫస్ట్ హాఫ్ అయితే ఫినిష్ అవుతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ పూర్తి అయ్యేసరికి ఇక ఫ్యాన్స్ కి అసలు మామూలుగా అంటే మామూలుగా ఆనందంగా లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఒక బ్లాక్ బస్టర్ కొట్టేసామా అన్నంత సీన్ వచ్చింది అనమాట. చాలా అంటే చాలా కేక ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అంటే చాలా హైతో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక క్లైమాక్స్ అయితే మీకు పిచ్చెక్కించేస్తుంది. సెకండ్ హాఫ్ కూడా బానే ఉంది, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో స్టోరీ ఏం చూపించకుండా డైరెక్ట్ గా మంచి మంచి సీన్స్ అయితే చూపించారు. సెకండ్ హాఫ్ లో ఏంటంటే మన స్టోరీ రావడంతో కొంచెం లాగ్ అనిపిస్తుంది. కానీ సూపర్ అసలు సెకండ్ హాఫ్ కూడా. బయటకు వచ్చాక చూసుకోండి ఇంకా తగలబెట్టేస్తున్నారు అనమాట థియేటర్ బయట మొత్తం అంతా బాంబులు గట్ట పేల్చేసి. ఎందుకంటే వాళ్ళకి అంత హై వచ్చింది అనమాట సినిమా అంట. అసలు మేము ఎక్కడా కూర్చోలేదు సీట్స్ లో. మా సీట్స్ లో మేము నించొని సినిమా మొత్తం చూసాం. థియేటర్ మొత్తం ఓజీ నినాదాలతో నిండిపోయింది. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఎటువంటి నెగిటివ్ టాక్స్ ని వినకుండా డైరెక్ట్ గా థియేటర్ కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఈ ఓజీ మూవీ సాహో మూవీకి కూడా లింక్ ఉంది. ఆల్రెడీ స్పాయిలర్ కాదు ఇది. సుజిత్ ఆల్రెడీ ట్విట్టర్ లో రివీల్ చేశారు. ఓజీ మూవీకి పార్ట్ 2 ఉంది. సో ఇంకా స్టోరీ ఉంది. సాహో మూవీ కనెక్షన్ ఉంది కాబట్టి సో చాలా అంటే చాలా బాగుంటది నెక్స్ట్ పార్ట్ కూడా. మీలో ఎంతమంది ఈ మూవీ ఇప్పటికే చూసారో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఈ మూవీ.